హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈరోజు మనం కొత్తగా వెరైటీగా గోంగూర చికెన్ చేయబోతున్నాం. మా తోటలోని గోంగూర కోసుకొని గోంగూర చికెన్ చేయబోతున్నాను. మా తోటలో గోంగూర కోస్తున్నాం, రండి. చూసారా గోంగూర? ఓకే, ఇందాక మనం కోసుకొచ్చాం కదా మన తోటలో గోంగూర, అది ఇప్పుడంతా ఫ్రెష్గా ఉంది కాబట్టి కడుక్కొని స్టార్ట్ చేద్దాం మన వంట. ఎంత ఆకొచ్చిందో చూడండి, ఫ్రెష్గా ఉంది. ఇది ఇప్పుడు వాటర్తో కడుక్కొని నీట్గా స్టార్ట్ చేద్దాం మన వంట. దీన్ని మనం రెడీ చేసుకుందాం, వంటకు ప్రిపేర్ చేసుకుందాం. పెద్ద పెద్ద పచ్చిమిర్చి కూడా మనకు కావాల్సిన పచ్చిమిర్చి దీంట్లో గోంగూరలోకి వేసుకొని ఒలిచి నీట్గా కడిగి తొందరగా స్టార్ట్ అయిపోద్ది వంట. మనకి చికెన్ గోంగూర కావాల్సిన పదార్థాలు ఏంటంటో చెప్తాను. గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా, గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు, ఎర్రగడ్డలు, అల్లం పేస్టు, కొత్తిమీర, కొంచెం గరం మసాలా, ఇంకా ఉప్పు, చికెను, పసుపు, సాల్ట్, కరివేపాకు, ధనియాల పొడి, ఆయిల్. ఓకే, స్టార్ట్ చేద్దాం. గోంగూరలోకి ఇచ్చులన్నీ సన్నగా తరుక్కున్నాం కదా. నెక్స్ట్ 3 టమాటాలు కోసి అందులో వేసేద్దాం. సన్నగా తరగక్కల, మరీ సన్నగా టమాటా ఉడికితే మెదిగిపోద్ది కాబట్టి కొద్దిగా పొడవుగా లావుగానే ఉన్నా పర్లేదు. ఒక ఎర్రగడ్డ వేసుకున్నాం అనుకోండి. టమాటా, పచ్చిమిర్చి వేసాం కదా గోంగూరలోకి, ఒక ఎర్రగడ్డ కూడా వేసుకున్నాం. గోంగూర వేసామా, ఇందులో గోంగూర వేసాము, పచ్చిమిర్చి వేసాము, టమాటా వేసాము, ఒక ఎర్రగడ్డ వేసామా. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసాం, స్పూను అల్లం పేస్ట్, 3/4 గ్లాస్ నీళ్ళు పోసి గోంగూరలోకి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుందాం. ఉడికిపోతుంది. ఉడికిపోయేలోపు మనం ఈ మిగతా టమాటాలు, ఈ ఎర్రగడ్డలు కోసేసుకుందాం. ఓకే, ఇప్పుడు గోంగూర పెట్టేద్దాం పొయ్యి మీద. స్టవ్ ఆన్ చేసుకొని, ఓకే, గోంగూర రెడీ చేస్తున్నాను కదా. ఇంకా నెక్స్ట్ చికెన్ దగ్గరికి వెళ్దాం. చికెన్ రెడీ చేసేద్దాం. మూత పెట్టేసి ఉడకనిచ్చే వరకు ఈలోపు మనం టమాటా, ఎర్రగడ్డ కోసుకోవాలి, ఆ చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఎర్రగడ్డ కోసేసుకొని చికెన్కి రెడీ చేసుకోవచ్చు. సన్నగా పొడవుగా వచ్చేసాయి టమాటాలు బాగా. చికెన్ని చిన్న ముక్కలు చేసుకుందాం. నీట్గా కడుక్కొని చిన్న ముక్కలుగా చేసుకుంటే కర్రీ చేసుకోవడానికి చిన్న ముక్కలు చేసేస్తే బాగుంటుంది. నీట్గా కడుక్కుంటున్నాం. ఇందాక చికెన్ కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా. ఇప్పుడంతా నీళ్ళలోంచి నీట్గా కడిగి ఫ్రెష్గా నీట్గా తీసుకుంటున్నాం. నీళ్ళంతా సగం వరకు ఉడికిపోయింది గోంగూర. ఇంకాస్త ఉడికితే టమాటాలు, పచ్చిమిర్చి బాగా ఉడికిపోతే ఇంకా దించి ఎనుపుకుందాం. బాగా గోంగూర ఉడికిపోయింది, దించుకొని పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత నీళ్ళు ఉంచుకొని ఎనుపుకుందాం. ఈలోపు చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది కాగిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. నూనె కాగిపోయింది కదా, లవంగా, చెక్క వేద్దాం. నెక్స్ట్ ఎర్రగడ్డలు,
కొంచెం ఎర్రగడ్డ, ఒక పచ్చిమిర్చి ఎత్తి పెడదాం, మళ్ళీ కావాలి. ఈ 2 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. దీంట్లో సాల్ట్ 2 స్పూన్లు వేద్దాం. సాల్ట్ 2 స్పూన్లు వేసి ఎనుపుకుందాం. మూత తీసి ఎర్రగడ్డ ఏగాయో లేదు చూద్దాం. రెడ్గా వస్తున్నాయి. ఇంకొద్దిగా ఎర్రగా ఏగితే అప్పుడు మసాలా వేద్దాం. అల్లం మసాలా వేసాను. కొబ్బరి మసాలా వేసి మాడంటకుండా కలుపుతున్నాం. పచ్చిగానే వెనుపుకున్నా, మరీ మెత్తగా పేస్ట్గా కాకుండా కొద్దిగా పచ్చగా వేయించుకున్నాను. దీంట్లో టమాటా, కొంచెం కొత్తిమీర వేస్తాం, మళ్ళీ లాస్ట్లో వేద్దాం. ఇప్పుడు కొంచెం వేద్దాం. దీంట్లో బాగా ఏగిపోయాయి టమాటాలు. దీంట్లో ఇప్పుడు చికెన్ వేద్దాం. ఇందాక బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, మెత్తటి ముక్కలు పొడిగా చూడండి, నీట్గా సన్న ముక్కలు. ఉప్పు, కారం. ఇప్పుడు ఇందులో చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు. దీంట్లో పసుపు వేసుకున్నాము, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాము. నెక్స్ట్ కారం, 4 స్పూన్ల కారం, 3 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల సాల్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా రెడ్డిష్గా వచ్చేసింది చికెన్. దీంట్లో చికెన్ ఉడకాలి కాబట్టి కొద్దిగా 1 గ్లాస్ నీళ్ళు ఉడకనిద్దాం. చికెన్ని బాగా మూత పెట్టేద్దాం. 10 మినిట్స్ అయిపోయింది కదా మనం చికెన్ పెట్టి. ఇప్పుడు మూత తీసి చూద్దాం, దగ్గర పడిందేమో. అనుకున్నట్టుగానే బాగా దగ్గర పడింది. చికెన్ కూడా ఉడికిపోయినట్టుంది. చూద్దామా, టేస్ట్ చూద్దామా ఒకసారి. ఉప్పు తక్కువ ఉందో, చికెన్ ఉడికిందో లేదో చూస్తున్నా. కొద్దిగా ఉడకాలి చికెను. ఉప్పు కూడా కొద్దిగా తక్కువ ఉంది, వేసుకుందాం. ఉప్పు వేసి ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం. మూత పెట్టేద్దాం. వేసాను కదా, దగ్గర పడిపోయింది కర్రీ లాగా, బాగా దగ్గరగా వచ్చేసింది కదా, నీట్గా చిక్కగా. దీన్ని ఇంకా దించి పక్కన పెట్టుకొని ఇప్పుడు గోంగూర ఇది ఎలా మిక్స్ చేయాలనేది చూపిస్తా. ఇప్పుడు చికెన్ని దించుకుందాం. చికెన్ రెడీ అయ్యి ఉంది, గోంగూర రెడీ అయిపోయి ఉంది. నెక్స్ట్ వచ్చి ఈ రెండింటిని ఎలా కలుపుకోవాలో చూపిస్తా. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, గోంగూర వేద్దాం. మనకు కావాల్సినంత గోంగూర ఇందులో వేసుకుందాం. ఇప్పుడు గోంగూర వేసాం కదా తిరగమాతలో, దీంట్లో వేద్దాం. దీంట్లో చికెన్ వేస్తున్నాను కదా, మనకు ఎంత కావాలో చికెన్ దీంట్లో గోంగూరలో అంత చికెను వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గోంగూర చికెను మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసేసాం కదా గోంగూర చికెన్ని. ఇప్పుడు చూడండి అయిపోయింది, రెడీ అయిపోయింది గోంగూర చికెన్ గోంగూర రెడీ. టేస్ట్ చూడడమే ఆలస్యం. గోంగూర చికెన్ రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. బిర్యానీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, దేంట్లోకైనా సరే కాంబినేషన్ బాగుంటుంది. ట్రై చేస్తున్నాను. బాగా స్పైసీగా భలే కనిపిస్తుంది, భలే ఉంది స్మెల్. సూపర్గా ఉంది, భలే టేస్ట్. ట్రై చేయండి మీరు కూడా. ఉంది
వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ టచ్ చేయండి. ఓకే, కామెంట్స్ కంపల్సరీ పెట్టండి. ఎలా ఉంది ఏంటో నాకు తెలియాలి కదా, తెలిస్తేనే కదా మరిన్ని వీడియోస్ చేయగలను. ఓకే.